హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రైస్ తోటి విలేజ్‌లో ఎక్కువ మంది తిని హెల్తీగా ఉండే రెసిపీ చెప్తాను. ఏం లేదు, నేను ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదా! దాంతో గ్లాసుడు రైస్ తీసుకోవాలనమాట. ఇది స్పెషల్ మెయిన్ ఐటెమ్ ఏంటంటే రాగి పిండి. రాగులుంటాయి కదా! ఆ పిండనమాట. అంటే మనం రాగి సంగటి ఇప్పుడు చేయబోతున్నాము. సో, చూసారా ఎంతైతే రైస్ తీసుకున్నానో అంతే క్వాంటిటీగా నేను రాగి పిండి అన్నది తీసుకున్నాను. రాగి పిండి క్లీన్ చేసుకొని అన్నీ చేసి నేను ఎయిర్ టైట్ స్టీల్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసి ఉంచాననమాట. మెత్తగా పిండి అది ఆడించుకొని ఉంటుంది. ఇది చాలా హెల్తీ అనమాట. శుభ్రంగా బియ్యాన్ని 3 టైమ్స్ కడుక్కోవాలి. ఇప్పుడే పాలిష్డ్ బియ్యం కాబట్టి మనం 3, 4 టైమ్స్ కడగాలండి. దాంట్లో ఉన్న కెమికల్ అవి పోవడానికి. రైస్ ఎలాగా మనం తినేది మామూలు రైసే, ఇంకా సన్న బియ్యమే తింటాం కాబట్టి కోట రైస్ ఇప్పుడు ఎవరు తినరు. సో ఈ బియ్యాన్ని కొంచెం నీట్గా కడుక్కొని వాటర్ ఎక్కువ వేసుకొని మనం ఏమొచ్చి అట్టేసరి పెట్టుకోకుండా కొంచెం వాటర్ ఉండేటట్టు పెట్టుకోవాలి. అంటే వార్చుకొని రైస్లా పెట్టుకుంటే సరిపోతుంది. రైస్ అలా పెట్టుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్ వేసుకున్నా సరే అంతగా సెట్ అవుతుంది. రైస్లోనే సాల్ట్ వేస్తామనుకోండి రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, రాగి కూడా బాగా కలుస్తున్నప్పుడు సాల్ట్ ఆబ్వియస్లీగా కలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మనం రైస్ని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఏం చేయాలంటే ఎవరైనా వార్పన్నం అయితే మాత్రం కంపల్సరీగా కలుపుకుంటూ ఉంటారు. అది అన్నం వార్చే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో అలా కలుపుకొని అన్నం బాగా ఉడికిపోయింది అనగానే చూడసారి ఆ వాటర్ ఉంటుండగానే నేను రాగి పిండి వేస్తాను. ఎందుకంటే రాగి పిండి కూడా వాటర్లో ఉడకాలి కాబట్టి వేసి సిమ్ చేసి నేను కలిపేసుకున్నాను. 10 మినిట్స్ దాకా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట. చూడండి శుభ్రంగా పైకి కిందకి కలిపితే మనం సాల్ట్ వేసాం కదా, రైస్ ఇది కలుపుతుంది. ఎప్పుడైతే 10 నిమిషాలు పోయాక మూత తీసి మరి స్టవ్ ఆపేసి కిందన పెట్టేసుకొని గరిటె మెత్తగా మిదుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. మెత్తగా ఎప్పుడైతే మిదుపుకుంటూ కలిపారో అది మీకు వండ కట్టడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను పైన నెయ్యి అన్నది వేస్తాను. ఈ టేస్టే ఇంకా మారిపోతుంది. సో పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం నెయ్యి, ఇది కూడా హోమ్ మేడ్ నెయ్యి అనమాట. బయట నెయ్యి అది కొనను నేను. సో నెయ్యి కూడా అందులో వేయగానే కమ్మగా కరిగిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది రాగి సంగటి అన్నది. ఇప్పుడు చూసారు రాగి ముద్ద చేయడం ఇప్పుడు చాలా సులువైపోద్ది. నెయ్యి వేయగానే గిన్నె నుంచి ముద్దలు అదే కట్టేస్తుంది అనమాట. మనం ఇలా చల్లారిదాకా కొంచెం కలుపుకొని మెదుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇది కొంచెం చల్లారనీయడానికి వదిలేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత వేడితో అయితే కలపలేము. నేనైతే అసలు కలిపలేను. ఓ ప్లేట్లోకి ఏమొచ్చి కొంచెం నెయ్యి రాసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, దీనికి స్టీలే వాడండి. స్టీల్ కానీ ఇంకా అల్యూమినియం కానీ వాడుకోవచ్చు. అల్యూమినియం ప్లేట్లు ఈ మధ్యన వాడకూడదు అంటున్నారు, కానీ పూర్వకాలం అల్యూమినియం వాడేవారు అనమాట ఎక్కువ. బట్ వాడకూడదు, హెల్త్కి మంచిది కాదంటున్నారు కాబట్టి మనం స్టీలే వాడదాము. స్టీల్ ప్లేట్కి నెయ్యి రాసేసుకొని 2 గరిటెలు అన్నది దాంట్లో మనం ఈ ముద్ద అయితే వేసుకోవాలన్నమాట, రాగి ముద్ద. పిల్లలకి ఇద్దరికి కలిపి పెడతాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను, 2 పిల్లలు కదా. సో కలుపుకొని కొంచెం నెయ్యికి చెయ్యి అప్లై చేసుకుంటూ చూపిస్తున్న విధంగా ఇలా కొట్టి మెదిపి చేస్తుంటే ఒక సర్కిల్గా వండ వస్తుంది అనమాట మీకు. ఈ వండల్లో కాంబినేషన్గా చాలామంది చాలా డిషెస్ తింటారు. స్పెషల్గా నేను